మేడం వచ్చారా అండి? వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ లేడీస్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ ఓకే గుడ్ మేడం. తను వచ్చారా అండి? మేడం వచ్చారా? మార్నింగ్. వచ్చారు మేడం. ఏంటంటే అదే ఎక్కడ? గీత, అదే పిఆర్ గీత ఒక అని. గీత గారు ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే మేడం వచ్చారు. మీరు ఉండండి. ఉంటాను. ఓకే. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు లక్కీ డ్రా, మన 1:6 లక్కీ డ్రా భాగంగా మరి గీత గారికి లాస్ట్ మంత్ మనకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. మన లేడీస్ మీటింగ్ రోజు మనం అద్భుతమైన గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేస్తున్నాం. మరి ఎప్పుడైతే 1:6 అద్భుతంగా చేశారో మేడంకి అసలు ఏ ప్రొడక్ట్ నచ్చింది, అద్భుతమైన ప్రొడక్ట్ కోసం, అలాగే మరి 1:6 ఎలా చేశారు అనేది కూడా అద్భుతంగా మనం ముందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన గీత మేడం కి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి గ్రాండ్ వెల్కమ్ చెప్పండి మన మిలీనియస్ టీం నుంచి. గీతా మేడం వెరీ 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 గ్రాండ్ వెల్కమ్ అండి. మిలీనియస్ మీటింగ్ కి మిమ్మల్ని ఒక గెస్ట్ గా ఇన్వైట్ చేసుకుంటున్నాం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం గీత మేడం. గ్రేట్ వెల్కమ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ వెల్కమ్ మార్నింగ్ మేడం. ఆల్ ద బెస్ట్. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. వెల్కమ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మా. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. గీత మేడం వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, లీడర్స్. గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ అండి. మేడం. మీరు వెల్కమ్. అందరూ కూడా యాక్టివ్ గా హైపర్ యాక్టివ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మెసేజ్ రూపంలో మేడం కి చెప్పండి. అమ్మా మీరు ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకే టు అమ్మా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది ఓకే, బెస్ట్. థ్యాంక్ యూ మేడం. వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా క్లియర్. ఓకే మేడం. ఎస్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ లీడర్స్. మేడం ఫస్ట్ టైం మాట్లాడడం జూమ్ లోని ఏం తప్పొచ్చినా ఏదైనా ముందే క్షమించమని అడుగుతున్నాను మేడం. ఏం లేదు, చాలా చక్కగా చెప్తున్నారు. చెప్పండి మీరు ఏం అనుకుంటున్నారో, ఏం మాట్లాడాలనుకుంటున్నారో చక్కగా మాట్లాడండి. అంతే, కాన్ఫిడెంట్ మాట్లాడు. ఓకేనా? నువ్వు ఏం ఓకే చెప్తే మేడం. అదే. ఓకేనా? సరే సరే మేడం. మై సెల్ఫ్ గీత అండి. నా క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ చదువుకున్నాను. మా వారు ఆటో వేస్తారండి. నెక్స్ట్ నేను వెస్టేజ్లోకి రావడానికి కారణం అండి నా హెల్త్ ప్రాబ్లం అండి. చాలా అంటే చాలా ప్రాబ్లం. మామూలుగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే చెప్పలేనండి. అనిమిక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్లడ్ 2 కూడా వచ్చిందండి నా బ్లడ్ అయితే. సో, కేజీహెచ్‌లోని జాయిన్ అయ్యి బ్లడ్ ఎక్కించుకున్నానండి. అంత దీనిగా ఉండేది నా ప్రాబ్లము. సో, వెస్టీజ్‌లోకి వచ్చిన తర్వాత నాకు చాలా బావుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అనిమిక్‌కి ఫోలిక్ ఐరన్ వాడానండి. నెక్స్ట్ అలోవెరా ఇవన్నీ వాడుతున్నాను. అలోవెరా ప్రోడక్ట్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ అయిపోయిందండి ఇప్పటికి. మేడం మేడం వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందమ్మా, క్లియర్ గా వినిపిస్తుంది. వినిపిస్తుంది. అదే ఫోలిక్ ఐరన్ ఎన్ని రోజులు వాడితే అసలు ఎంత మీకు ఇంప్రూవ్ అయింది హెమోగ్లోబిన్ అన్నది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవరీ, అంటే మీ లైఫ్ లో జరిగిందే చెప్పండి. ఇక్కడ ఎవ్వరం కూడాను అంటే తెప్పించుకొని చెప్పట్లేదు కదా. మీ లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలోవెరాకి ఫస్ట్ అనిమియా కంటే ఫస్ట్ అలోవెరాకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్ నాకు బాగా క్లియర్ అయిందండి. సో, దానివల్ల ఫస్ట్ నేను ఫేవర్‌గా అలోవెరాకి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఈ ప్రొడక్ట్ కోసం చెప్పాలంటే టెన్షన్ అంటే మీరు టెన్షన్ ఏం పడొద్దమ్మా. ఎందుకంటే మీరు బయట ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఇది ఒక ట్రైనింగే కదా. జూమ్ మీకు ఎందుకు ఇచ్చాము అంటే మీకు ఇది ఒక ట్రైనింగ్ అని అర్థం. మనం ఏంటంటే ఎవరికి చెప్పకుండా మాట్లాడకుండా అంటే ఎలా మనం పెద్ద లీడర్ అవుతాం చెప్పండి. మీకు ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చెప్పండి. మంచి సెషన్ తీసుకోండి, సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. స్టార్ట్ చేయండి. మీకు ఇంకా ఆప్షన్ లేదు, వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేదు కాబట్టి మంచిగా చెప్పండి. మేము ఉన్నాం కదా, మీకేం టెన్షన్ లేదు. చెప్పమ్మా, ఓకే. స్టార్ట్ చేయండి.
ఎస్ ఓకే ఎస్ మేడం. మీరు ఇంట్లో వాడే ప్రతి ప్రొడక్ట్ చెప్పండి, మీ డ్రీమ్ చెప్పండి, మీ పిల్లల కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, మీ హెల్త్ కోసం ఎంత బాగుందో అన్ని చెప్పండి, ఇంట్లో ఉన్నట్టే చెప్పండి. ఓకే మేడం. ఓకే మేడం. ఎస్ ఆల్ ది బెస్ట్. కొంచెం ఆయుర్వేదంలో కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు అలోవెరా ఆమ్ల కోసం మా అప్లైన్ ప్రియాంక గారు చెప్పగానే కొంచెం కనెక్ట్ అయ్యానండి ఫస్ట్ వచ్చినప్పటికి ఒక సిఎన్టీకి అటెండ్ అయ్యాను. అక్కడ రంజిత్ సార్ ఉండేవారు. రంజిత్ సార్ మాటలు కొంచెం బాగా కనెక్ట్ అయ్యానండి. ప్రొడక్ట్ కోసం చెప్పారు. ప్లస్ బిజినెస్ ప్లాన్ గూడా చెప్పారు. ఫస్ట్ టైమ్ నేను అదే వినడము. సో, ఆమ్లా, అలోవెరా కోసం విన్నప్పుడు మాత్రం నేను ఫస్ట్ వాడలేదండి. ఒక 10 డేస్ పక్కన పెట్టాను. తర్వాత ఇంకో మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఒకసారి చెప్పారు. అలోవెరా వాడితే ఇలా ఉంటది అనేసి చెప్పినప్పుడు, ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఎలా ఉంటే అలాగుంది అని స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 డేస్ తర్వాత నాకు చాలా డైజెషన్ ప్రాబ్లమ్ ఏంటి, నెక్స్ట్ గొంతులో మంట ఇవన్నీ చాలా తగ్గాయండి. ఇంతకుముందు నేనైతే ఒక మసాలా ఫుడ్ అయితే ఏది తీసుకునేదాన్ని కాదు. జస్ట్ చారు ఈ టైప్‌లో మాత్రమే తినేదాన్ని. అలాంటిది ఈ అలోవెరా వాడిన తర్వాత నాకు ప్రతి ఫుడ్డు తినే ఒక డైజెషన్ ప్రాబ్లము అనేది క్లియర్ అయ్యి బావుంది. అప్పటినుంచి నేను బాగా నమ్మానండి వెస్టీజ్‌ని. నమ్మి అందులో ప్రతి ప్రోడక్ట్ ఆయిల్ నుంచి ఇంట్లోని ప్రతీది అన్నీ మార్చుకున్నానండి. ఆయిల్ ఏటి, సర్ఫ్ ఎట్టి మొత్తం ఇంట్లో హోమ్ కేర్ కావచ్చు, వంట వంట నూనె విషయం అన్ని విషయంలోని మార్చుకున్నాను. నెక్స్ట్ ఈ సప్లిమెంట్‌లోనే అయితే సి బక్త్రాను వాడుతున్నాను. నెక్స్ట్ శతావరి, ఐరన్ అండ్ ఫోలిక్ ఇవన్నీ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈరోజు నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే సీఎండీ కోసం మాట్లాడాలనుకుంటున్నాను మేడం. ఎందుకంటే అదొక అమేజింగ్ ప్రోడక్ట్ అండి. అది నేను ఒకళ్ళకి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన రిజల్ట్‌కి నేను ఫస్ట్ వాడకముందే వాళ్ళకిచ్చాను. ఆళ్ళు వాడిన తర్వాత, చెప్పిన తర్వాత నేను యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు. సో, అందుకనే సీఎండీ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఆమెకి ఆమెకేటంటే మోకాళ్ళ ప్రాబ్లము, షుగర్ అన్నీ ఉన్నా సరే, ఫస్ట్ నాకు షుగర్‌కొద్దు మోకాళ్ళ ప్రాబ్లమ్‌కి మాత్రమే ఇవ్వమని అడిగారు. సో, ఆమెకి అందుకనేసే క్రిల్లు, అలోవెరా, ఆమ్లా ఫస్ట్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఆమె రిజల్ట్ ఏం చెప్పలేదు. చెప్పకుండా ఏటయింది చెప్పంటీ అని అడిగితే, లేదమ్మా బానే ఉంది పర్లేదన్నారు. తర్వాత ఒకసారి ఒక మేడము సీఎండీ కోసం చెప్పారు. అప్పుడు విన్న తర్వాత ఆ మంత్‌లో అదే రోజు కొనుక్కొనెళ్ళి ఆవిడకిచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక 10 డేస్‌కి ఆమె, "అమ్మ నాకు చాలా బావుందని" ఫోను చేసి చెప్పారు. ఇది వాడిన తర్వాత అంటే "అంత బావుందమ్మా ఇది వాడిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయి అనిపిస్తుంది" అని చెప్పారు. నెక్స్ట్ ఇంకో 5 డేస్ తర్వాత ఇంకా బావుందని చెప్పి మా వారు ఫస్ట్ ఆళ్ళింటికెళ్ళిన తర్వాత అంటే ఎప్పుడూను ఆమెకి పెన్షన్ వచ్చిన తర్వాతే మనీ ఇస్తదనమాట తను. మనీ కోసం ఫోను చేసి వెళ్ళిన తర్వాత, ఇలా ఈ సీఎండీ వాడిన తర్వాత నీకిదంతా మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పారు. నెక్స్ట్ ఫ్రూట్స్ గూడా పంపించారండి. అప్పుడు నాకు దీని మీద చాలా ఇదొచ్చింది. అంటే ఇలాంటి రికగ్నైజ్ ఉంటదా ఇందులోని అని అంత కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఈ ప్రొడక్ట్ మీద. సో, అప్పుడు నేను ఫుల్ హ్యాపీ అండి. ఒక్క రిజల్ట్ అయినా నాకొచ్చింది కదా! నెక్స్ట్ నాకు రావడమే కాదు బయటోళ్ళకి ఒక్కళ్ళకైనా ఇలాగొచ్చిందంటే అప్పుడు స్టార్ట్ చేశానండి చెప్పడం. ఫస్ట్ అయితే చెప్పలేదు నేను. అంత ఫోకస్ కూడా చేయలేదండి. ఆమెకెప్పుడు రిజల్ట్ వచ్చింది నాకు బావుందమ్మా అన్న కానించి నేను స్టార్ట్ చేశాను. సో, ఈ సీఎండీ కోసం అందుకే చెప్తున్నాను. మేడం ఓకేనా? ఓకే అమ్మా. ఓకే. మేడం ఓకే అమ్మా. ఓకే 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 ఇంకా మధ్య మధ్యలో సూపర్ చెప్తున్నారు. ఆపేయటం లేదు. బ్రేక్‌లేం లేవు. ఓకేనా? కంటిన్యూ. ఓకే. ఓకే. హ్మ్. అంటే సీఎండీ మీనొచ్చి కాన్సంట్రేటెడ్ మినరల్స్ డ్రాప్స్ అండి. ఇది మనం ఏ న్యూట్రిషన్ తీసుకున్నా మన బాడీలో అబ్జర్వ్ చేయాలంటే మనకి మినరల్స్ చాలా అవసరం అండి. సో, దీనికోసము మనకి మినరల్స్ చాలా అవసరం కాబట్టి ఈ సీఎండీలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాడాలండి. మన హెల్త్‌లోని ఈచ్ ఎవ్రీథింగ్ మనకి నీడ్స్ మినరల్సేనండి. సో, ఫుడ్‌లో మనకి ఐరన్ దొరకొచ్చు, మాంగనీసు ఇంకా చాలా ప్రోటీన్స్ అన్నీ దొరికినా సరే, వాటర్‌లోని మనకి మినరల్స్ ఇప్పుడు దొరుకుతున్న వాటర్‌లో లేవండి. సో, ఖచ్చితంగా సీఎండీ వాటర్ మనం వాడుకోవడం బాడీకి చాలా మంచిదండి. మనం ఇప్పుడు వస్తున్న అసిడిటీ ప్రాబ్లమ్ కావచ్చు, చాలా ప్రాబ్లమ్‌కి మ ప్రతి మనిషికి ఇప్పుడు అసిడిటీ అనేది ఒక ఇదైపోయిందండి. ప్రతి ఇంటికి ఎవరో ఒకళ్ళు
ఇంట్లో ఎవరో ఒకలేటి అందరూ కూడా అసిడిటీ ఉంటదండి. మన వాడాల్సిన దీంట్లోనే అసిడిటీ వాటర్ గూడా అసిడిటీగా మారిపోయింది. ఆ బాడీలో అసిడిటీ ఉన్నప్పుడు, ఈ అసిడిటీ వాటర్ తాగినప్పుడు ఇంకా ఎక్కువ అసిడిటీ అవుతుంది గానీ, అందులో మనకి ఏ హెల్త్ బెనిఫిట్ రాదండి. వాటర్ ఎంత తాగినా సరే. సో, ఆ వాటర్ తాగాలని సీఎండీ వాటర్ యేసుకొని 7 డ్రాప్స్ లీటర్ మేడం మార్నింగ్ చెప్తుంటారు కదా! అలా చేయడం వల్ల గూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సీఎండీ డ్రాప్ వల్ల. నెక్స్ట్ ఈ సీఎండీకి ఇంకా స్పెషల్ థింగ్ ఒకటుందండి. ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇది అమెరికాలోని ఒక లేక్ ద్వారాగా ఈ సీఎండీ వాటర్ వస్తే ఉందండి. ఆ లేక్ నేమ్ వచ్చి ద గ్రేట్ సాల్ట్ ఆఫ్ లేక్ ఊతా అని. ఆ లేకు బ్యూటీ వచ్చి అందులో ఎవరైనా ఎళ్లి మనము మునిగినా ములగమండి. పైకి తేలుతూ ఉంటామంట. సో, అలా ఉంటది. అంటే ఆక్సిజన్ లెవెల్ ఎక్కువున్నట్టే కదా! అని నాకు జస్ట్ ఇప్పుడే అలాగ అనిపిస్తుంది. ఎందుకంటే, మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గూడా H2O ఫార్ములా నీరుకి ఉంటది కదా! అంటే హైడ్రోజను ప్లస్ H2O అనంటే 2 భాగాలు ఆక్సిజన్ ఉంటది గదా! సో, అలాంటి ఆక్సిజన్ గూడా ఇప్పుడు ఉండదులెండి. ఆ వాటర్‌లోని అంత కలుషితమైన వాటర్ ఉంటది. సో, అలాంటి కలుషితమైన వాటర్ ఉన్న మనకి మంచి వాటర్ దొరకాలంటే ఖచ్చితంగా సీఎండీ వాడాల్సిందేనండి. అంత మంచి ప్రొడక్ట్ మనకి గౌతమ్ బాలి గారు అందించారండి. ఇది నెక్స్టొచ్చి మనకి ఈ సీఎండీ వాటర్ వల్ల తల నుంచి మన కాళ్ళ వరకు ఎవ్రీథింగ్ డిసీజెస్ అన్నీ తగ్గిస్తదండి. ఒక బోన్స్ గట్టిగా అవ్వడం, హెయిర్ హెయిర్ ఫాల్ తగ్గడం, గ్యాస్ట్రిక్, థైరాయిడ్, బాడీ డిటాక్సింగ్ అన్నీ అన్నీ బాగా తగ్గుతాయండి. బావుంటది. మేడం సీఎండీ కోసం అయితే ఇంతే చెప్తున్నాను. ఓవర్ టు మేడం. నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్. నెక్స్టొచ్చి 1:6 కోసం చెప్పాలంటే మేడం నేను జాయిన్ అయిన ఒక 3 మంత్స్ అయితే 1:6 చేయలేదండి. నెక్స్ట్ 4 మంత్ నుంచి మేడం చెప్పినవన్నీ అప్పుడు అర్థమైంది. 1:6 ఎందుకు చేస్తున్నారు ఏంటి అన్నప్పుడు. అప్పుడు కానించి ఇప్పటి వరకు ఆపలేదండి. నేనైతే నా ప్రమేయం లేకుండా 2 లెగ్గులు మాత్రమే అవుతున్నాయి లైన్‌లోని. 4 లెగ్స్ నేనే కొని సేల్ చేసుకొని చేస్తున్నాను. ఎందుకంటే మా లక్ష్మి మేడం పెట్టే దీంట్లోని 1:6 దీంట్లోని నా పిక్ రావాలని నా ఎయిమ్ అండి ప్రతిసారిని. ఖచ్చితంగా చేస్తున్నాను. చేస్తాను గూడాను. నేను ఉన్నంత వరకు 1:6 మాత్రం ఆపను. మేడం చెప్పినంత వరకును. అంత దీనిగా తీసుకున్నాను నేను. ఈ నెల అయితే నేను డైరెక్టర్ గూడా అవ్వాలనుకుంటున్నా. అవుతాను గూడాను. మేడం బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ నా డ్రీమ్ వచ్చి మా సార్‌కి కార్ గిఫ్ట్‌గా మా వెస్టీజ్‌లో నుండి నేను ఇవ్వాలనుకుంటున్నాను మేడం. మేడం మరి ఫీల్డ్‌లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అసలు 1:6 అంటే ఏంటో కూడా చెప్పమ్మా. ఫీల్డ్‌లో మీరు ఫేస్ చేసే ఏమైనా ఛాలెంజెస్ ఉంటాయి గదా! మరి మీరెప్పుడు కూడా ఛాలెంజెస్ ఉంటారు మేడం. వెళ్ళిన ప్రతి చోట అందరూ మనకు ఓకే చెప్పారు కదా మేడం. మీరు అలాగే అంటారు, అలాగే ఇలాగ అంటుంటారు. కొంతమందైతే ఏకంగా గొర్రెలన్న వాళ్ళు గూడా ఉన్నారు. ఆళ్ళేది చెప్తే అది వినేసి మాకు చెప్తారా అన్నట్టు కూడా చేశారు మేడం. ఆళ్ళకి ఛాలెంజ్ గూడా చేసి వచ్చిన రోజులున్నాయి మేడం. ఇంకెవరికి ప్రొడక్ట్ ఇవ్వలేదా? ప్రొడక్ట్ రిజల్ట్ ఇంకెవరికి ఇవ్వలేదా? అసలు 1:6 అంటే ఏంటి? 1:6 కోసం చెప్పాను కదా మేడం నేను చేసిందని. అంటే ఏంటమ్మా? 1:6 అంటే ఏంటసలు? అంటే మనం 100 పీవీలు కొనేసి మన డౌన్‌లో 6 లైన్‌లు ఏస్తాం కదా! వాళ్ళు ఆరుగురి చేత కొనిపించడం. వాళ్ళకి గూడా ఆరుగురు చేయమని చెప్పాలి మేడం. దానివల్ల మనకి బెనిఫిట్స్ ఉంటది. నెక్స్ట్ ఏమనించి మనకి ఈ సైడ్ వాల్యూమ్ ముందుకి సైడ్ వాల్యూమ్ ఇది లేకుండా ఉంటది మేడం. అది తెలుసు మేడం అంతే అది 1:6 కోసం. మేడం ఓకే. ఓకే.
ఓకే మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఓకే మేడం. సో మచ్. ఇంకేమైనా నెక్స్ట్ చెప్తారా? ఎవరి టెస్టిమోనియల్స్ ఏమైనా చెప్తారా? టెస్ట్ మనీ అదే మేడం చెప్పాను కదా మేడం, సిఎండి కోసం చెప్పారు కదా అది. ఒక్క ఇప్పుడు మా వారు కస్టమర్ వాడుతున్నారు మేడం, మా వారు వాడుతున్నారు, చాలా మంచి రిజల్ట్ మేడం, చాలా బాగుందని చెప్పారు. నెక్స్ట్ నుంచి ఇది తులసి డ్రాప్ కూడా మా అన్నయ్య తనకి ర్యాషెస్ లాగా వస్తే తులసి డ్రాప్ జస్ట్ కాటన్ తద్ది 3 రోజులు పెట్టారండి. ఆ తులసి డ్రాప్ తో మొత్తం అసలు మచ్చలు కూడా లేకుండా పోయిందండి ఆ ర్యాషెస్ అనేది. చాలా బాగా వచ్చింది రిజల్ట్ అది తులసి డ్రాప్. ఇద్దరికి అంతే. ఇచ్చారన్నమాట ఎప్పటికీ. ఓకే ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే లీడర్స్, మరి ఈరోజు సెషన్ ని రిమైనింగ్ పార్ట్ అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నాను. మరి అందరికీ కూడా 1:6 అనేసి అని అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఆ 1:6 ని ఈ రోజు కొంచెం క్లుప్తంగా కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో మేడం విజయ మేడం, మేడం చెప్పండి. ఒక్కసారి అలోవెరా ఒక్కసారి క్లారిటీగా చెప్పేసి మీరు 1:6 కి వెళ్ళిపోండి. అంటే ఏదో ఒక ప్రొడక్ట్, అలోవెరా అవనివ్వండి, సిఎండి అవనివ్వండి, ఆమ్లా అవనివ్వండి, ఏదైనాను మీ ఇష్టం. ఓకే మేడం, గీత గారు చెప్తారా అలోవెరా? అలోవెరా సరే మీరు చెప్పండి మేడం. మీరు యూజ్ చేశారు కదా. మేడం అలోవెరా అనగానే ప్రొడక్ట్ ఎప్పుడు వెళ్ళలేదు కదా అన్నట్టుగా అలోవెరా. అలోవెరా చెప్పాలి. టెన్షన్ మీరు టెన్షన్ యూజ్ దేనికమ్మా? చేశారు కదా, టెన్షన్ టెన్షన్ దేనికి? మీరు యూజ్ చేశారు కదా, కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా అనేసి, ఇంకేం లేదు. మేడం ఈరోజు చెప్పండి, నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్తాను మేడం. ఇదే ఫస్ట్ టైం మేడం, మీకు తెలుసు కదా మేడం. ఓకే ఓకే మేడం. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మరి మేడం ఈ రోజు అయితే యాక్చువల్ గా చెప్పాలి అంటే డైనమిక్ లీడర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ ఈ వర్డ్ అంటే మేడం ఏంటి సరిగ్గా ఏమి చెప్పలేదు కదా, ఎందుకు డైనమిక్ లీడర్ అని మీరు అనుకోవచ్చు. కానీ డెప్త్ లో ఉంటారండి. నాకు ఎవరైతే విజయలక్ష్మి మేడం ఉన్నారో, విజయలక్ష్మి మేడం డెప్త్ లో ప్రియాంక మేడం లైఫ్ లైన్ అన్నమాట. సో మనం ఎవరమైనా సరే ఫ్రంట్ లైనర్స్ ఎవరో చూసుకుంటాం, ఎవరు బిజినెస్ చేస్తున్నారో చూసుకుంటాం. బిజినెస్ చేయడం కాదు, ఎవరు మనతో టచ్ లో ఉన్నారో చూసుకుంటాం. కానీ ఇక్కడ గీత గారి కోసం చూసుకుంటే నాకు తెలియకుండానే 1:6 చేసి పిక్ పెట్టారనమాట. అప్పుడు నేను ఆవిడని ఐడెంటిఫై చేశాను. చూడండి, అంటే ఎవరెవరికి ఎప్పుడు కనెక్ట్ అవుతారన్నది తెలియదు కదా. సో తనే తనే అంటే ప్రొడక్ట్ కోసం ఎలా తెలుసుకుంటారు ఏంటి, నాతో ఎప్పుడు కాంటాక్ట్ లో లేరు. 1:6 చేయనంత వరకు కూడా నాతో కాంటాక్ట్ లో ఎప్పుడూ లేరు. అండ్ అలాగే ప్రొడక్ట్ కోసం కూడా నన్ను ఎప్పుడు అడిగేవారు కూడా కాదు. అంటే గీత అన్న మనిషి ఉన్నారని తెలుసు కానీ తను యాక్టివ్ పర్సన్ అని కూడా నాకు తెలియదు అసలు. సో అందుకనే డెప్త్ వరకు వెళ్ళి ఫాలో అప్ చేయండి అని చెప్పడానికి రీజన్ ఇదేనండి. సో తెలీదు. ఒకసారి పిక్ పెట్టిన తర్వాత నేను కాల్ చేసి అడగడం జరిగిందనమాట. అసలు ఎవరు లైన్ ఏంటి అనేసి అంటే ఇలా చెప్పారు, మేడం నేను ఇలా ప్రియాంక గారి లైఫ్ లైన్ అని చెప్పి. ఆ రోజు నుంచి ఫాలో అప్ చేయడం స్టార్ట్ చేశానండి. ఆ ఇప్పుడు మాట్లాడకపోవచ్చేమో గానీ తనలో గట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇండివిడ్యువల్ గా వెళ్తారు. తన ప్లానింగ్ ఒక్క ప్లానింగ్ కూడా నేను ఇంతవరకు వెళ్ళలేదు. తనే ఇండివిడ్యువల్ గా వెళ్ళి తనే ఐడీలు క్రియేట్ చేసుకొని తనే ప్రొడక్ట్ పర్చేస్ చేసి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇన్ని రోజులు కూడా ఎప్పుడైతే 1:6 చేశారో అప్పటి నుంచి నేను ఫాలో అప్ చేయడం జరిగింది. సో లీడర్స్ అందుకనే చెప్పేది ఏంటంటే ఒక్కరు వచ్చినా సరే, కొత్త వాళ్ళు ఎవరైనా సరే మనం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలన్నమాట. ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇంకా ఇంకా నేర్పించడానికి మనం చూసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో అందుకనేసి నేను ఈ రోజు ఆమె కోసం మాట్లాడడం జరిగింది. సో ఎనీవే ఇంతవరకు చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు అయితే మేడం చెప్పారు అలోవెరా కోసం చెప్పమని. అలోవెరా అన్నది అసలు ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి. అసలు కాంబినేషన్ లో ప్రతి ఒక్కరికి ఒక్క ఆస్తమా అంటే ఎక్కువగా తుమ్ములు వస్తా ఉంటాయి కదా, డస్ట్ ఎలర్జీ ఉండి తుమ్ములు వస్తా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి మాత్రమే మనం ఎందుకంటే ఇది మనకి కూలింగ్ ఏజెంట్, బాగా కూలింగ్.
అసలు అలోవెరా అంటే మిరాకిల్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. మొన్న మేడం చెప్పినప్పుడు ఇంకా నేను కొత్త పాయింట్లు ఎన్నో నేర్చుకున్నాను. సో అలోవెరా అన్నది కలబంద నుంచి తయారు చేస్తారు. 208 రకాల కలబందల్లో 2 రకాలు మనకి క్యాప్సూల్ ఫామ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా బాగా వర్క్ చేస్తుందండి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి. అలాగే 3 కొబ్బరి బొండాలు వాటర్ తాగినంత చలవ కూడా చేస్తుంది. ఎవరికైనా డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, చాలా హీట్ చేస్తుంది బాడీ. అండ్ అలాగే ఫైల్స్ ఉన్నాయి అంటే ఇంకా దీనికా దానికా అని కాదండి, ప్రతి సొల్యూషన్ కి మనకి ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ అలోవెరా. మీరు ఎక్కడికి అంటే ఏ హోమ్ మీటింగ్ కి వెళ్ళినా లేకపోతే 1-to-1 కి వెళ్ళినా సరే కుకింగ్ ఆయిల్ మనం ఎలా అయితే ప్రిఫర్ చేస్తున్నామో సప్లిమెంట్స్ లో ఒక అలోవెరా ఇచ్చిరండి, ప్రతి ఒక్కరు మీ కస్టమర్ అవుతారు. అంత నెంబర్ 1 ప్రొడక్ట్ అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే అలోవెరా అన్నది ఇవ్వడానికైతే మీరు ఇంకా అంటే వెనక బ్యాక్ స్టెప్ అన్నది వేయక్కర్లేదు. సో అంత మంచి ప్రొడక్ట్. మరి అలాగే 1:6 కోసం చెప్పుకోవాలి అంటే లీడర్స్, 1:6 అన్నది ఒక వెపన్. అంటే మన 9 రకాల ఆదాయంలో మనం డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, వర్క్ అన్నది స్మార్ట్ గా ఎలా చేయాలన్నది ఒక ఏంటంటే రూటు మనకి. అంటే స్మార్ట్ వర్క్ ఎక్కువగా హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ గా ఆలోచించి మన లేడీస్ కోసమే గౌతమ్ బాలి గారు ఆల్రెడీ పెట్టుండొచ్చండి 6 లెగ్స్ ఖచ్చితంగా ఫామ్ చేయాలన్న విషయం పెట్టుండొచ్చు. బట్ లేడీస్ ఎవరు బయటికి రావట్లేదు. లేడీస్ అంటే బయటికి రావాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఈ రిస్ట్రిక్షన్స్ కి నుంచి కూడా మనము ఏంటి అంటే ముందుకు వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో లక్ష్మి మేడం ఏదైతే 1:6 ఉందో ఈ 1:6 ని ఎక్కువగా ఫామ్ చేయడానికి రీజన్ కేవలం లేడీసే. అంటే టెక్నాలజీ చేతిలోనే ఉంది, కానీ ఎలా చేయాలి ఏం చేయాలి, మాకు బయటికి వెళ్ళటానికి అవకాశం లేదు అనేసి చాలా మంది లేడీస్ ఇంట్లోనే ఉండిపోవడం జరుగుతుందండి. సో అలాంటి వారి కోసమే టెక్నాలజీని యూజ్ చేసుకొని మీ ఫోన్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ కాంటాక్ట్స్ లో ఒక 6 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫోన్ ద్వారానే మీరు 6 మెంబర్స్ ని ఫాలో అప్ చేసి ప్రొడక్ట్ అన్నది కొనిపించండి. మినిమము 35 PV అయినా చేయించండి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో అసలు ఏంటి 1:6 వెపన్ అనేసి మనం ఒకసారి చెప్పుకుంటే, మనకి గౌతమ్ బాలి గారు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఇవ్వడం జరిగింది. సో సంపూర్ణ ఆరోగ్యం తీసుకున్న ప్రతి ఒక్కరం కూడా ఎవరికైనా షేర్ చేయాలి మనం. ఈ రోజు నాకు ఈ హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయింది అంటే కనుక నేనెందుకు నా వాళ్ళకి చెప్పకూడదు అన్న థాట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం ఈజీగా అడ్వర్టైజ్ చేయడానికి చాలా అంటే చాలా ఇష్టపడతాం. మనకి ఏదైనా నచ్చింది అంటే కనుక ఖచ్చితంగా మన వాళ్ళకి షేర్ చేయాలి అని ఆలోచిస్తాం కదా. సో అలాగా ఈ 1 ఆరోగ్యంతో పాటు ఆదాయం, ఈ ఆదాయంలో 9 రకాల ఆదాయాలు తీసుకోండి అని కంపెనీ చెప్తుంది మనకి. మరి 9 రకాల ఆదాయాల్లో ఒక్కసారి నేను రివైజ్ చేస్తానండి. ఫస్ట్ 10-20% డిస్కౌంట్. మనం ఒక కస్టమర్ గా ఉంటేనే 10-20% డిస్కౌంట్ అనేది కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఐడి క్రియేట్ చేసుకోవడం. ఐడి క్రియేట్ చేసుకుంటే 10-20% డిస్కౌంట్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ప్రొడక్ట్ నచ్చిందో వెంటనే మనం ఏం చేస్తామంటే రీపర్చేస్ కి వచ్చేస్తాం. సెకండ్ పర్చేస్ అదే షాప్ లో తీసుకోవడం జరుగుతుంది. సో ఒక కస్టమర్ గా ఉంటే మనకి సెకండ్ పర్చేస్ కి 10% ప్రొడక్ట్ ఫ్రీ అన్నది ఉంటుందండి. సో ఇది మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఒక కస్టమర్ గా మనం షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మనం తీసుకునే ఇన్కమ్ లో 30% డిస్కౌంట్ వరకు ఉంటుంది అన్నమాట. ఇందులోనే 50% డిస్కౌంట్ ఉంటుంది. మనం అందరం కూడా 100 PV CNC ఆఫర్ అంటా ఉంటాం కదా. ఏ ప్రొడక్ట్ అయినా సరే కన్సిస్టెన్సీగా మనం 4 నెలలు కనుక ఇదే వెస్టేజ్ షాప్ లో కనుక వచ్చిన కొత్త పర్సన్ కొనుక్కుంటే పర్చేస్ చేస్తే కనుక మనకి 50% డిస్కౌంట్ వరకు వస్తుంది. ఆ 50% ఎలాగూ ఏంటి అంటే మనకి ఏం జరుగుతుందండి,
600 డిస్కౌంట్, 300 ఫ్రీ ప్రొడక్ట్, అలాగే 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అన్నది రావడం జరుగుతుంది కన్సిస్టెన్సీలో 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు. ఎవరైతే అంటే కొత్త పర్సన్స్ అయితే మంత్ అంతా ఉంటుంది. అదే సెకండ్ మంత్ నుంచి అయితే 2 నుంచి 14వ తారీఖు లోపు ఎప్పుడైతే మనం పర్చేస్ చేస్తామో 600 డిస్కౌంట్, 300 ప్రొడక్ట్ ఫ్రీ, అలాగే 150 రూపాయలు క్యాష్ బ్యాక్ అన్నది రావడం జరుగుతుంది. ఒక 3500 ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేస్తే 1000 రూపీస్ అన్నది మనకు బ్యాక్ రావడం జరుగుతుంది. ఇలాంటి ఆఫర్ అయితే బయట ఎక్కడా లేదు. సో కెమికల్ లేని ప్రొడక్ట్ ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని మనం తీసుకుంటున్నాం. అలా మనం 4 నెలలు తీసుకుంటే 5వ నెలలో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే 2515 రూపాయలు ఓచర్ అన్నది మనకు వస్తుందండి. మరి ఆ 2515 రూపాయలు ఓచర్తో అన్ని ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇంటికి తీసుకెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరు. సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పేది కన్సిస్టెన్సీ ఆఫర్. ఓకేనా? సో దీన్నే 100 పీవీ అని కూడా అంటాం కదా. అంటే మనము 4 నెలలు పర్చేస్ చేస్తే 50% డిస్కౌంట్ వరకు వస్తుంది. ఇది ఫస్ట్ ఇన్కమ్ లీడర్స్. మరి ఎప్పుడైతే మనకి క్యాష్ బ్యాక్ వచ్చిందో 150 రూపీస్ ఏంటి కొంటేనే క్యాష్ బ్యాక్ వస్తుంది అన్న ఒక థాట్ తో మనం ఏం చేస్తాము, ఇక్కడ క్యాష్ బ్యాక్ నచ్చుతుంది అండ్ అలాగే అక్కడ మనకి ఏం నచ్చుతుంది, ప్రొడక్ట్ రిజల్ట్ నచ్చుతుంది, వస్తుంది కదా. ఆబ్వియస్లీ మనం వాడే కుకింగ్ ఆయిలే మంచి రిజల్ట్ వచ్చేస్తుందండి. కుకింగ్ ఆయిల్ వన్స్ మీరు ఎవ్వరికి ఇచ్చినా సరే మళ్ళీ మళ్ళీ కాల్ చేసి కుకింగ్ ఆయిల్ తీసుకురమ్మని చెప్తున్నారు. ఇంకా వన్స్ ఇచ్చిన తర్వాత మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆ పర్సన్ మనకు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మనం చెప్పిన అంటే మీటింగ్స్ కి పిలిచినా సరే రాకపోయినా ఇంకా రారులే ఎందుకు వీటితో నాకు టైం వేస్ట్ అని అనుకుంటాం. కానీ అదే వ్యక్తి మనకి కాల్ చేసి కుకింగ్ ఆయిల్ బాగుంది, నాకు కుకింగ్ ఆయిల్ తెచ్చిపెట్టు, మీరు ఏ ప్రోడక్ట్ ఇస్తే అది తెచ్చిపెట్టు అన్న వాళ్ళు కూడా మన జూమ్ లోనే ఉన్నారండి. ఓకేనా? సో ఇలాంటి రిజల్ట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అయితే ఇక్కడ మనకి సెకండ్ ఇన్కమ్ వచ్చి అక్యూములేటెడ్ పెర్ఫార్మెన్స్ బోనస్. ఏం చెప్తున్నారు లక్ష్మి మేడం గాని గౌతమ్ బాలి గారు గాని ఏం చెప్తున్నారు, యూజ్ చేయండి, ఫీల్ అవ్వండి, షేర్ చేయండి. ఎలా షేర్ చేస్తారంటే 6గురికి షేర్ చేయండి అని చెప్తున్నారు. సో మనం యూజ్ చేసాము యాజ్ ఏ లీడర్ గా 100 పీవీ. సో ఎప్పుడైతే మనం షేర్ చేయడం స్టార్ట్ చేసామో సెకండ్ ఇన్కమ్ అక్యూములేటెడ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అన్నది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అది 5 to 16%. ఈ 5 to 16% ఏదైతే ఉందో ఈ 5 to 16% లోనే 1:6 కూడా దాగి ఉందన్నమాట. ఈ మంత్ మీరు జాయిన్ అయ్యారు, మీరు 100 పీవీ తీసుకున్నారు. మీరు 100 పీవీ తీసుకున్న తర్వాత మీ టెక్నాలజీని యూజ్ చేసుకొని మినిమం మన లేడీస్ కోసమే మాట్లాడుకుందామండి. జెంట్స్ బయటకు వెళ్ళి ఎలా అయినా చేస్తారు కాబట్టి మన లేడీస్ కోసం నేను మాట్లాడుతున్నాను. ఒక 6గురు లేడీస్ ని మనం ఎవరితో అయితే ఎక్కువ కాంటాక్ట్ లో ఉంటామో మరి అక్క నేను ఇది ప్రొడక్ట్ తీసుకున్నాను చాలా బాగుంది నువ్వు కూడా తీసుకొని చెప్తాం కదా. మనం చెప్పంగానే వినేసే అక్క రాదు, వదిన రాదు. అర్థమవుతుందా? సో అయినా సరే బలవంతంగా అయినా ఒక 1200 రూపాయలు పెట్టి పర్చేస్ చేయించాలన్నమాట. అంటే 35 పీవీ. అలా ఒక 6గురిని తయారు చేసుకోండి మీరు జాయిన్ అయిన మంత్ లో. అందరినీ కూడా మీ డైరెక్ట్ లైన్ వేస్తారు. 35 పీవీ, 35 మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 635 210 పాయింట్లు. మీరు కొన్నది 100 పాయింట్లు అండి. మొత్తం 310 పాయింట్లు. ఈ 310కి ఫస్ట్ మంత్ లో మీకు కంపెనీ ఇచ్చేది ఏంటి అంటే, ఎప్పుడు ఖాళీగా ఉంటారు కదా అని మన ఇంట్లో మన వాళ్ళు ఎప్పుడు ఖాళీగానే ఉంటావు కదా, ఏంటి నువ్వు చేసే పని అని అంటారు. కానీ మన కంపెనీ ఏమంటుందో తెలుసా అండి, రికగ్నిషన్ చేస్తుంది మనల్ని. మీరు కష్టపడ్డారు, ఫాస్ట్ అట్ 8% అయ్యారు అనేసి మనల్ని రికగ్నిషన్ చేస్తుందండి. సో దానితో పాటు ఈ 310 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకి 750 ప్రొడక్ట్ ఓచర్ వస్తుంది. అలాగే 300 రూపీస్ క్యాష్ బ్యాక్ అన్నది రావడం జరుగుతుంది. అంటే చూడండి మనం అక్కడ కొంటే ఆ బెనిఫిట్స్ వచ్చాయి. ఇక్కడ చెప్పడం వల్ల ఫస్ట్ మంత్ లోనే మనం తీసుకున్న ఇన్కమ్ 1050 రూపీస్, 310 రూపాయలు 10 పాయింట్లు మనం చేయించడం వల్ల 1050 రూపీస్ రావడం జరిగింది. ఎక్కడ ఇస్తున్నారు ఇది చెప్పండి? ఏ డిమార్ట్ లో ఇస్తున్నారు, ఏ కిరాణా షాప్ లో ఇస్తున్నారు? మనం చేసే వర్క్ ఏదైతే బయట ఇప్పుడు
చాలా మంది షాపింగ్ మాల్స్ లో అక్కడ ఇక్కడ వర్క్ చేస్తా ఉంటారు. ఎక్కడ ఇస్తున్నారు మీకు రికగ్నేషన్? వచ్చిన మంత్ లోనే మిమ్మల్ని గుర్తించే వాళ్ళు ఎవరున్నారు? ఫస్ట్ థింగ్ అది ఆలోచించండి. సో ఇలా మనం బెనిఫిట్ అన్నది ఫస్ట్ మంత్ తీసుకున్నాం లీడర్స్. మరి ఎలా ఉంది? బాగుంది కదా. బెనిఫిట్స్ తీసుకుంటే మనం ఏదైనా మనకి లాభం వచ్చింది అనుకోండి, దాన్ని ఇంకా 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 చేయాలన్న ఒక థాట్ అన్నది వచ్చేస్తుందా లేదా? ఖచ్చితంగా మన బ్రెయిన్ లో ఏదో ఉంది వెస్టేజ్ లో. ఖచ్చితంగా ఎందుకు చెప్పకూడదు? 6గురికి చెప్తేనే నాకు 1000 రూపాయలు వచ్చింది, 60 మందికి చెప్తే నాకు ఇంకెంత వస్తుందని ఒక థాట్ లో మనము స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ 60 మంది కూడా అవసరం లేదు లీడర్స్. సెకండ్ మంత్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడు యాజ్ యూజువల్ మీరు చేయాల్సింది కన్సిస్టెన్సీ 100 PV మీరు తీసుకుంటున్నారు. ఈ 6గురినే, ఈ 6గురు ఉన్నారు కదా, 10 మందిని చెయ్యండి. అంటే ఈ 6గురితోనే మీరు 1:6 చేసిన వాళ్ళని 10 మందిని తయారు చేయాలన్నమాట. సెకండ్ మంత్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ మంత్ మనం ఫాస్ట్ అట్ 8% అయ్యాము, రికగ్నేషన్ వచ్చింది. సెకండ్ మంత్ వచ్చేసరికి చూడండి ఇక్కడ 5 to 16% లో మనకి ఏం చెప్తున్నానంటే పాయింట్ల వైజ్ గా చూసుకుంటే 1 నుంచి 599 అంటే 5% స్టేజ్ లో ఉంటాము. 600 నుంచి 2399 అయితే మనం 8% లో ఉంటాము. 400 నుంచి 5499 అంటే మనం 12% లో ఉంటాము. 5500 అంటే మనము 16% స్టేజ్ లో మనం ఉంటాం. సో ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట, 5 to 16%. ఓకేనా? ఎప్పుడైతే సెకండ్ మంత్ మీరు స్టార్ట్ చేశారో మీ కింద 1:6 చేసిన వాళ్ళు, ఇప్పుడు నేను 6గురిని మార్చాను కదా, నాలాంటి వాళ్ళు ఒక 10 మంది అన్నమాట. అలా చేసిన వాళ్ళు మన కింద 10 మందిని తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే కనుక మనది సెకండ్ మంత్ మనకు ఏ పర్సెంట్ లోకి వస్తాము అంటే 12% లోకి వస్తాం. 3000 పాయింట్లు దాటుతున్నాయి కదండి. 10 మంది అంటే 13 ఎంత? 3000 కదా. 3000 ఒక 100 పాయింట్లు అవుతాయి. ఇక్కడ మీకు ఇందాక నేను ఒక లెక్క చెప్పాను, 1 నుంచి 599 ఇలా లెక్క చెప్పాను కదా. అందులో మీరు 12% స్టేజ్కి వస్తారు. 12% స్టేజ్కి వస్తే మన ఇన్కమ్ వచ్చి 2500 నుంచి 4000 లోపు వస్తుంది అనమాట. రెండో నెల చూడండి, చాలా మంది అంటారు వెస్టేజ్ లో డబ్బులు రావు, వెస్టేజ్ లో జాయిన్ అవడమే కానీ డబ్బులు రావు. ఎందులో అయినా సరే వెళ్ళి కూర్చుంటే డబ్బులు ఇవ్వరు కదండి. మనం ఏం చేయాలి, అక్కడ యాక్షన్ చేయాలి. యాక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బెనిఫిట్స్ అన్నవి రావడం స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఖచ్చితంగా మనం చేసే యాక్షన్ అన్నదే మనకు అక్కడ కనిపించాలన్నమాట. యాక్షన్ కనిపించాలంటే మూమెంట్ అన్నది రావాలి. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు 12% స్టేజ్కి వచ్చారో మీకు వచ్చిన ఇన్కమ్ 2500 నుంచి 4000 అండి. సెకండ్ మంతే వెస్టేజ్ లో రాగానే మీరు చేయాల్సిన పని, మీరు మారండి, 6గురిని మార్చండి ఫస్ట్ మంత్. తర్వాత అలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేయండి. సో అయిపోయింది, బాగుంది. నాకు 10,000 ఇన్కమ్ కావాలి ఎలా మేడం అని అడుగుతారు. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి, మనము అదే 10 మందిని, ఇంక కొత్త వాళ్ళు కూడా అవసరం లేదండి, అదే 10 మందిని మీరు లీడర్స్ గా తయారు చేసేసారు అనుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఫస్ట్ మంత్ చేసిన వాళ్ళు సెకండ్ మంత్ మానరు కదా. అలాంటి వాళ్ళు మళ్ళా చూడండి, ఇక్కడ మీరు కొనిపించాల్సింది ఒకే ఒకటి 12 to 1500 రూపీస్. అంటే 35 పాయింట్లే మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. అలా అని ఇంతే కొనిపించాలని ఏం లేదండి. 100 PV కొనిపించే క్యాపబిలిటీ ఉంటే అంత కూడా చేయించవచ్చు. అదైతే ఇంకా అలా చేస్తే కనుక మీరు 2 months లోనే అయిపోతారండి డైరెక్టర్. ఓకేనా? 16% వచ్చేస్తారనమాట. అలా మీరు ఎప్పుడైతే అదే 10 మందితో 3వ నెల మీరు చేయిస్తే మన ఓవరాల్ క్యుములేటివ్ మన పాయింట్స్ అన్ని కూడా క్యుములేట్ అవుతా ఉంటాయి కదా. ఓవరాల్ గా 6000 పాయింట్స్ వస్తాయండి క్యుములేటివ్ PV. మరి ఆ మంత్ లో అయితే మనకి 3100 అవుతుంది మన సెల్ఫ్ తో కలిపి. మళ్ళీ అదే 10 మంది కదా చేశారు. కొన్ని ఆ 10 మందిలో ఒక్కళ్ళు చేయకపోయినా ఇంకొకరిని యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం కదా. సో అలాగా మీరు ఎప్పుడైతే 3000 పాయింట్లు కనుక థర్డ్ మంత్ లో మీరు చేయగలిగితే మీకు వచ్చిన ఇన్కమ్ 8000 to 10,000 16% లో కంపెనీ మనకి ఇస్తుందండి. డైరెక్టర్ బోనస్ అని కూడా చెప్తాం దాన్ని. డైరెక్టర్ బోనస్ మనకు దగ్గర దగ్గర 15% ఇవ్వడం జరుగుతుంది కంపెనీ, అంటే షేర్ హోల్డర్ ని చేస్తుందండి. చూసారా 1:6 లో ఎంత మిరాకిల్ ఉందో.
ఇక్కడ మనం ఏం చేసాము, సింపుల్ గా ఒక్కొక్కళ్ళు, నేను ఒక్కదాన్ని ఈ 10 మందితో, 10 మంది అంటే చూడండి ఎంతమంది అయ్యారు 1:6 చేసిన వాళ్ళు. చేయించడం బెటరా? ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ ఉంది, ఆ ఏంటి ఒక్క షాపే ప్రపంచవ్యాప్తంగా ఉందా, లేదంటే డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. నెట్వర్క్ ఎలా పెరుగుతుంది? ఓకేనా? సో అయితే ఎప్పుడైతే మీరు థర్డ్ మంత్ చేశారో మీకు 8 to 10,000 రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ థర్డ్ ఇన్కమ్ మనకి డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది. ఆ, మనం కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యాము. బాగుందా లేదా? షేర్ హోల్డర్ చేసింది కదా కంపెనీ. మరి ఎవరండి మనల్ని షేర్ హోల్డర్ చేస్తారు బయట? మనం ఎదుగుతున్నామంటే తొక్కేసే వాళ్ళే ఉన్నారు బయట. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎంత డెప్త్ లో ఉన్నా సరే పైకి లాగాలి అని చూసే వాళ్ళు ఉన్నారు. అందుకే మీ అప్లైనర్స్ కి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పండి. మీకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళని అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? సో థర్డ్ మంత్ అయిపోయింది, మరి 10,000 వచ్చినాయి. బాగుంది కదా? అబ్బా 3 నెలల్లోనే నాకు 10,000 వచ్చింది. ఇంకా నేను కనుక ఒక లీడర్ గా వ్యవహరిస్తే ఇంకా బాగా నాకు ఇన్కమ్ వస్తుంది, నాతో పాటు నడిచిన వాళ్ళకి కూడా నేను ఇన్కమ్ ఇప్పించవచ్చు అనే ఆలోచనతో కనుక మనం ఎప్పుడైతే ఉన్నామో, ఈ 6 లెగ్గల్లో 6 లెగ్స్ వేసుకుంటాం కదా, ఈ 6 లెగ్స్ లో ఫస్ట్ లెగ్ ఏదైతే ఫస్ట్ లెగ్ ఉందో ఆ ఫస్ట్ లెగ్ నుంచి 20 మందిని 1:6 చేసిన వాళ్ళని మనం తయారు చేయాలి. దేనికి? ఇన్కమ్ సోర్స్ పెంచుకోవటానికి. ఎప్పుడైతే 20 మంది మీరు 1:6 చేసిన వాళ్ళని మీరు తయారు చేశారో ఒక్క లెగ్ లో నుంచే, అలాగే రిమైనింగ్ ఏదైతే మిగతా 5 లెగ్స్ ఉన్నాయో ఆ 5 లెగ్స్ నుంచి 7గురిని తయారు చేయండి 1:6 చేసిన వాళ్ళని. సిల్వర్ క్వాలిఫై అవుతారండి. ఇక్కడ ఏంటి, మనకి 9 రకాల ఆదాయాలు కావాలా లేదా? ఖచ్చితంగా కావాలి. అక్కడ ఏదైతే గౌతమ్ బాలి గారు మనకి ఇస్తున్నారో ప్రసాదం, దాన్ని సంపూర్ణంగా అందుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. సో అలా మీరు ఎప్పుడైతే ఒక 20 మందిని మీరు తయారు చేయగలిగారో మీరు మీకు 6,000 పాయింట్లు ఒక లెగ్లో నుంచి వచ్చేస్తాయండి. 6,000 పాయింట్లు. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే రిమైనింగ్ సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్స్. చాలా మందికి ఒక లెగ్ డెప్త్ లో వెళ్ళిపోద్దండి, కానీ సైడ్ వాల్యూమ్ ఉండదు. సైడ్ వాల్యూమ్ లేకపోతే చెక్ 0. ఆ సైడ్ వాల్యూమ్ ఏదైతే ఉందో 2,100 కావాలి మనకంటే 7గురిని తయారు చేయండి అక్కడ 1:6 చేసిన వాళ్ళని. అప్పుడు 27 మంది అవుతారు. ఈ 27 మందిని ఎప్పుడైతే మీరు 1:6 27 మందిని మీరు 1:6 చేయిస్తే మీకు వచ్చే ఇన్కమ్ దగ్గర దగ్గర 30,000 అండి. సో ఇక్కడ చూసుకుంటే మన 9 రకాల ఆదాయాల్లో చూసుకుంటే మన 4th ఇన్కమ్ ఏదైతే ఉందో టీమ్ బిల్డింగ్ బోనస్ 2,100 చేస్తున్నాం కదా, టీమ్ బిల్డింగ్ బోనస్ 3% రావడం జరుగుతుంది. దానితో పాటు 5th ఇన్కమ్ ఏదైతే ఉందో ట్రావెల్ ఫండ్. మరి థాయిలాండ్ వెళ్ళాము మేము, అదేంటి వియత్నాం వెళ్ళామని లీడర్స్ చాలా మంది చెప్తా ఉంటారు కదా. సో అందులో వన్ ఆఫ్ ద పర్సన్ నేను కూడానండి. మరి ట్రావెల్ ఫండ్ ద్వారా మేము థాయిలాండ్ వెళ్ళాము. మరి ఫిబ్రవరి 5th మేము ఎక్కడ ఉంటామంటే క్రూజ్ లో ఉంటామండి. షిప్ లో ఉంటాం అన్నమాట. అంటే ట్రావెల్ ఫండ్ ద్వారా వెళ్తున్నాము. అంటే చూడండి ఇక్కడ మనకి మనం మారుతూ జనాన్ని మారిస్తే మనకు వచ్చే ఇన్కమ్స్ అన్నమాట. అలాగే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే లైఫ్ స్టైల్. ఒక హౌస్ వైఫ్ కి ఇదంతా సాధ్యం అవుతుంది అంటే ఖచ్చితంగా వెస్టేజ్ లో మాత్రమే సాధ్యం అవుతుంది. ఒక జాబ్ హోల్డర్ కి అయినా సరే అక్కడ ఏంటి, జ్యూస్ ఆఫ్ ద బాడీ, ఇక్కడ ఏంటి ఫ్రీ ఆఫ్ లైఫ్ స్టైల్ అన్నమాట. ఓకేనా? అలా ఎప్పుడైతే 27 మందిని మార్చారో, ఇప్పుడు చెప్పాను కదా 4th ఇన్కమ్ ట్రావెల్ ఫండ్, అలాగే 5th ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఇంకా 6th ఇన్కమ్ కోసం మాట్లాడుకుంటేనండి ఇదే ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్. ఈ 6th ఇన్కమ్ కోసమే ప్రతి ఒక్కరూ రావాలి. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అన్నది మనకి 18% ఇస్తుంది కంపెనీ. 18%. ఇక్కడ చెక్స్ అన్నవి పెరుగుతాయి. నార్మల్ గా మీరు సిల్వర్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ 10 or 12,000. అదే లీడర్షిప్ అంటే ఎల్ఓబితో మీరు సిల్వర్ అయితే ఎప్పుడైతే 27 మందిని మీ బ్రెయిన్ కి ఇచ్చేయాలండి. 27 మంది
1:6 చేసిన వాళ్ళు ఒక లెగ్ లో 6,000, రిమైనింగ్ లెగ్స్ లో 2,100. ఎప్పుడైతే మీరు చేయగలిగారో మీకు వచ్చే ఇన్కమ్ 30+. బాగుందా లేదా? నా లైఫ్ లైన్ అంటే నా టీమ్ లో నా లైఫ్ లైన్ రాజేశ్వరి మేడం డైనమిక్ లీడర్ అండి. చదువుతో సంబంధం లేదు, 30,000 దర్జాగా కాలు మీద కాలేసుకొని తీసుకుంటున్నారు. సో ఇది లీడర్స్. 6 ఇన్కమ్స్ ఆల్రెడీ మనకు అయిపోయినాయి. అలాగా మనం 40 మందితో చూడండి, ఇక్కడ 20 మందితో చేయించాం కదా, మనం సిల్వర్ క్వాలిఫై అయిపోయాము. అలాగే 2 లెగ్గుల్లో చేయిస్తే కనుక మనం ఏమవుతామో గోల్డ్ 2 LOBs. అంటే ఒక దాంట్లో 6,000, రెండో లెగ్ లో మనకున్న 6 లెగ్స్ కూడా ఫుల్ చేసేసుకోవాలి కదా మనం. 40 మందితో కనుక మనం 1:6 చేయిస్తే 40, మళ్ళా మనం సైడ్ వాల్యూమ్ కూడా చూసుకోవాలి. 1,800 పాయింట్స్ చేయాలి లీడర్ టీమ్ బిల్డింగ్ బోనస్ కావాలంటే. దగ్గర మనకు వచ్చే ఇన్కమ్ 50,000+ అండి. ఓకేనా? అలాగా ఎప్పుడైతే మనం 3 లైన్స్ నుంచి క్వాలిఫై చేసామో, డైరెక్టర్ క్వాలిఫై అంటే 60 మంది అవుతారు. అప్పుడు 60 మందితో మనం ఎప్పుడైతే కనుక 1:6 చేయించామో మనకు వచ్చే ఇన్కమ్ మినిమం 70+ ఉంటుంది లీడర్స్. అక్కడ మనకి కార్ ఫండ్ రిలీజ్ అవుతుంది. లైఫ్ లాంగ్ కార్ ఫండ్ మనకి 5% ఇస్తుంది కంపెనీ, మనం చేసే బిజినెస్ ని బట్టి. ఈవెన్ మీరు అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి కదా, మరి బిజినెస్ అంటే సిల్వర్ క్వాలిఫై అయినా మీకు వచ్చే ఇన్కమ్, మీకు వచ్చే కార్ ఫండ్ అన్నది ఎక్కడ కూడా కట్ అవ్వదు. సిల్వర్ క్వాలిఫై అయినా మీరు వెస్టేజ్ లో ఉన్నంత కాలం ఆ 5% ఇచ్చేస్తుంది. 500 నుంచి 60,000 వరకు ఇస్తుంది అనమాట కంపెనీ. చూడండి ఎంత మిరాకిల్. ఇప్పుడు నాకు ఆ కార్ ఫండ్, ఆ ట్రావెల్ ఫండ్ కలిపి ఉందండి. దగ్గర మొన్నే నేను కార్ తీసుకున్నాను, అయినా సరే నాకు 40+ వచ్చేసింది. మొన్నే ఆ 2 వాడేసి నేను కార్ తీసేసుకున్నాను, అయినా సరే 40,000 నా అకౌంట్ లో ఉంది. ఇప్పుడు హ్యాపీగా నేను వెళ్ళిపోవచ్చా లేదా? నేను ఏదైతే ట్రిప్ వేశారో ఆ ట్రిప్ కి. సో అంత అద్భుతమైన అవకాశం ఉంది లీడర్స్ మనకి. అలాగా ఈ 6 లెగ్గల నుంచి ఎప్పుడైతే మీరు 20 6 12 కదా, 120 మంది 120 మందిని మీరు కనుక 1:6 చేయించగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ దగ్గర 1,80,000+. 2 lakhs అనుకోండి, 2 lakhs ఇన్కమ్ వస్తుంది మనకి. మనం మార్చాల్సింది నెట్వర్క్ ని, మనం దగ్గర చేర్చుకోవాల్సింది నెట్వర్క్ ని, మార్చాల్సింది మనుషుల్ని, అవేర్నెస్ ఇవ్వాల్సింది హెల్త్ మీద. బయట లేనిదే హెల్త్. ఓకేనా? సో అలాగా ఎప్పుడైతే మీరు ఇప్పుడు మనం ఆల్రెడీ 7 types ఆఫ్ ఇన్కమ్స్, కార్ ఫండ్ 5% అని చెప్పాను కదా, అలాగే మరి 8th ఇన్కమ్ వచ్చి మనకి హౌస్ ఫండ్ అండి, 3% ఇవ్వడం జరుగుతుంది. ఈ 6గురిని మీరు ఎప్పుడైతే మార్చగలిగారో మీకు వచ్చే ఇన్కమ్ హౌస్ ఫండ్ 3% రావడం జరుగుతుంది. మరి వన్ ఆఫ్ ద లీడర్, మన గ్రేట్ లీడర్ అండి, మన పివి లక్ష్మి మేడము. మరి 8 రకాల ఆదాయాలకైతే నేను ఎలిజిబుల్ అయ్యాను. అలాగే మన ఇక్కడ చాలా మంది క్రౌన్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా 8 types ఆఫ్ ఇన్కమ్స్ కి ఎలిజిబుల్ అయిపోయాం. మరి మన గ్రేట్ లీడర్ 9 types ఆఫ్ ఇన్కమ్స్ కూడా ఎలిజిబుల్ అయ్యారండి. ఎలైట్ క్లబ్ బోనస్ ఎప్పుడైతే 8 మందిని తయారు చేయగలిగారో, ఏదైతే లాస్ట్ ఇన్కమ్ ఉందో ఎలైట్ క్లబ్ బోనస్ 2% వస్తుందండి. అది దాని కౌంటింగ్ ఎలానో చెప్తారా? 2 lakhs నుంచి 20 lakhs వరకు తీసుకోవచ్చు. చూడండి డబ్బు ఎక్కడుంది అంటే వెస్టేజ్ లోనే ఉంది. తీసుకునే అవకాశం ఎవరి చేతిలో ఉందంటే మన చేతుల్లోనే ఉంది. దాన్ని మన మైండ్ సెట్ మార్చుకొని ఐ కెన్ డూ ఇట్, నేను ఖచ్చితంగా చేయగలను, అమ్మో 1:6 అనే నేనే కొనడం కష్టం అంటే 6గురితో ఎలా నేను కొనిపించాలి అన్న థాట్ ప్రాసెస్ అన్నది మీ మైండ్ కి ఇవ్వద్దు. నేనే కొన్నప్పుడు, నేనే చేసినప్పుడు నేనెందుకు చెప్పలేను అన్న థాట్ ప్రాసెస్ మాత్రమే ఇవ్వండి మీ మైండ్ కి. అదే మీ లైఫ్ లైన్ కి నేర్పించండి. ఇక్కడ ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. మీరు మన నోరు విప్పాలి లీడర్స్. మన నోటి మాట మాత్రమే మనము అది ఒక వెపన్. మన నోట్లో నుంచి వచ్చే కాన్ఫిడెన్స్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఒక వెపన్స్ లాగా వాళ్ళకి
గుచ్చుకుంటాయి ఖచ్చితంగా. అలాగా స్వీట్ గా మాట్లాడండి, హార్డ్ గా కాకుండా. ఓకేనా? ప్రతి ఒక్కరు చేంజ్ అవుతారు. సో మరి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ద్వారా, అది సారీ 1:6 ద్వారా మనము 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎలా తీసుకోవాలి అన్నది క్లుప్తంగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ మేడం. ఇంకెక్కడైనా ఏమైనా ఎస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్. మీకు మీరే సాటి, మీకు ఎవరు లేరు పోటీ అనేటట్టు మీ సెషన్ ఉంటుంది. సో అలాగే ఈ రోజు మరి గీతా మేడం అద్భుతంగా ట్రై చేశారు. టెన్షన్ అయితే ఏం లేదమ్మా. మీరు ఒక మాట అన్నారు లాస్ట్ లో, నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను 100% చేస్తాను అని. ఆ మార్పు కోసమే మిమ్మల్ని గెస్ట్ గా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి మార్పు అనేది అవసరం. మనం ఏదైతే మిస్టేక్ చేస్తున్నామో అది కరెక్షన్ చేసుకోవడానికి జూమ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెషన్ కి మీరు చాలా అద్భుతంగా మరి సెషన్ ఇవ్వండి తప్పకుండా. సో అలాగే మీకు కూడా ఆల్ ది బెస్ట్, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు. సో అలాగే విజయ మేడం ఎక్సలెంట్. మీరు బిజినెస్ ప్లాన్ చెప్తుంటే అకౌంట్ లో 2 lakhs పడినట్టు అనిపిస్తుంది. అంత క్లుప్తంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నారు. మై డియర్ లీడర్స్, 1:6 అనేది ఒక వెపన్ అండి, ఒక ఆయుధం. మనము చాలా మంది, నాకు నా అప్లైనర్ చెప్పిన మాట ఒక్క మాట మీకు చెప్తాను. ఇది ప్రతి ఒక్కరికి తెలియలేని విషయం ఏంటి అంటే, మనము స్టార్టింగ్ డే నుంచి మనం పుట్టిన నేచర్ లో ఉంటున్నాం కాబట్టి నేచర్ మనకి నెగిటివ్ చాలా చెప్తుంది. మన చుట్టుపక్కల నేచర్ ప్రాబ్లం కాదు, మన చుట్టుపక్కల ఉన్న పీపుల్ తో ఉండడం. కానీ మన వెస్టీస్ కి వచ్చిన తర్వాత నాకు కాదు, అవ్వదు, జరగదు, లేదు, ఇలాంటి వర్డ్స్ ఎవరైతే ఎక్కువగా వాడతారో వాళ్ళకి ఖచ్చితంగా మరి అలానే జరుగుద్దండి. మీరు చూడండి, చాలా మంది టెస్టిమోనియల్ చెప్పినప్పుడు నేను డబ్బుల కోసం రాలేదు, నేను హెల్త్ కోసం వచ్చాను అంటారు. వెంటనే తదాస్తు దేవతలు ఉంటారు. తదాస్తు. ఎందుకంటే మనం డబ్బుల కోసమే వచ్చాం. డబ్బు ఉంటే హెల్త్ 100% ఉంటది. నేనైతే 100% చెప్పగలుగుతాను. డబ్బు ఉంటే 100% హెల్త్ ఉంటుంది. హెల్త్ ఉంటుంది మై డియర్ లీడర్స్. నేను 5 లక్షల కోసం వెస్టీస్ కి వచ్చాను అని ఎప్పుడు పాజిటివ్ గానే మాట్లాడండి. నెక్స్ట్, వాళ్ళు కొనలేదు, వాళ్ళు రిటర్న్ ప్రొడక్ట్ తిరిగి ఇచ్చేసారు, ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అంటున్నారు. మేడం ఇప్పుడు చెప్పారు కదా, 6 people ని నేను ఎలా కొనిపించాలి. అస్సలు ఈ వర్డ్స్ మాట్లాడకండి. నిజంగా మీ వరకు నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆ నెగిటివ్ అక్కడతో కట్ చేసేయండి. అంటే సొసైటీ అలాగే ఉంది. 150 కోట్ల జనాభా ఉన్నారండి, 6 వ్యక్తులు మన కోసం దొరకరా? ఆ 6 teams దొరకరా అండి? చెప్పండి, ఎంత మంది జనాభా ఉన్నారు? నేను ఖచ్చితంగా ఐ కెన్ డూ ఇట్, చేయగలను, చేస్తాను, చేయగలను. ఎన్ని నెగిటివ్స్ వచ్చినా కూడా మీకు అది చక్కగా ఏమవుతుందంటే, మీరు ట్రైనింగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎన్ని వచ్చినా నేను చేసే తీరతాను అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో వెళ్ళండి. అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది కూడా నేను వెస్టీస్ కి వచ్చే నేర్చుకున్నాను. నెగటివ్ మాటలు అనేది మన వాయిస్ నుంచి వచ్చే మాట ఏదైతే ఉందో, మీరు పద్దాక మాకేం కావాలి, సక్సెస్ కావాలి, నాకు సక్సెస్ కావాలి 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 అంటే యూనివర్స్ ఇచ్చేస్తుంది. లేదు నాకు అవ్వట్లేదు మేడం, అవ్వట్లేదు మేడం, అవ్వట్లేదు మేడం, వాళ్ళకి ప్లాన్ చెప్పాను వాళ్ళు వినట్లేదు మేడం, ఇది 10 సార్లు మనం అంటున్నాం కదండి. లైఫ్ లైన్స్ దగ్గర అండ్ అప్లైనర్స్ దగ్గర ఏమవుతుందంటే, యూనివర్సల్ మళ్ళీ మీకు అదే కావాలేమో అని చెప్పి అదే ఇస్తుంది. సో అందుకని దయచేసి ఎవరు నెగటివ్ వర్డ్స్ అనేది మాట్లాడొద్దు, నెగటివ్ మాటలు అస్సలు మాట్లాడొద్దు. ఎనీ టైం పాజిటివ్. జీవితంలో చాలా మంది వెస్టీజ్ లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన పీపుల్ మధ్య మనం ఉండేటప్పుడు నెగిటివ్ మాట్లాడొద్దండి. సో అద్భుతంగా మేడం బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఈ సెషన్ మీద ఖచ్చితంగా ఒక లిమిటెడ్ లో మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఎక్సలెంట్ అండి. మీ టీమ్ కి మీకు కూడా కృతజ్ఞత తెలుపుతూ, ఈ మంత్ మీరు 1:6 నాకు 30 members ని ఇవ్వాలని ఖచ్చితంగా మీరు ఇస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ మేడం. విజయ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వైష్ణవి మేడం, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. రమ్య రెడ్డి మ్యామ్, మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా మంచిగా, అంటే ఎర్లీ మార్నింగ్ చలికాలం అయినా సరే మంచిగా 5:30 అంటాడు, 5:30కి చాలా మంది యాడ్ అయిపోతున్నారు. సో మీ అందరూ నేర్చుకోవాలన్న తపనైతే కనిపిస్తుంది కాబట్టి ఏదో ఒక పాయింట్స్ అయితే నేర్చుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మనకి జూమ్ చెప్తున్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి మన జూమ్ లో మాట్లాడిపించడం జరుగుతుంది. అలానే గీతా మేడం కూడా. మేడం మీరు చెప్పిన 5 to 10 minutes ఆర్ 15 minutes ఇవన్నీ పక్కన పెడితే, ఏదైతే దేనికోసం అయితే చెప్పారో అది 100% రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు మాట్లాడగలిగారు. సో మీ కాన్ఫిడెన్స్ కి అయితే మీరు చెప్పలేదు అన్న మాట పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ టైం కాదు, మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈసారి ఇద్దరి కోసమే చెప్పారు, నెక్స్ట్ టైం మీరే అంటారు మేడం నాకు జూమ్ ఇవ్వండి నేనే మాట్లాడతాను అని చెప్పేసి.
అంత బాగా చెప్పారు సిఎండి కోసము. చాలా తెలియలేని పాయింట్లు కూడా మేము తెలుసుకున్నాం మేడం. సిఎండి అంటే జస్ట్ ఏదో కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్ అని చెప్పేస్తుంటాము, బట్ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది. సో మంచి మంచి పాయింట్స్ అయితే చెప్పారు. అండ్ మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. మీ డ్రీమ్స్ అన్ని కూడా 100% ఫుల్ఫిల్ అవుతాయి మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైసెల్ఫ్ రమ్యారెడ్డి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. గోల్డ్ డైరెక్టర్ గా స్టిల్ ఇప్పుడు ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2025 డిసెంబర్ కల్లా నేను 1 lakh తీసుకుంటూ నా లైఫ్ లైన్స్ 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళని 5 members ని అరేంజ్ చేయడానికి నేనైతే ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. సో అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గీతా మేడం, థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టీం నుంచి 30 members 1:6 చేసే వీడియో కావాలమ్మా మీ దగ్గర నుంచి. 100% ఉంటదమ్మా, ఖచ్చితంగా. నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. సో నేనైతే ఇంక ఇస్తాను, ఇంక ఇవ్వను అన్న మాట Yes. లేదు, ఇస్తాను. Yes. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా, నీకు మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. సో అలాగే Thank you. సాయి సుధమ్మ, మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గీతా మేడం తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గీతా మేడం. గుడ్ మార్నింగ్ మేడం, సాయి సుధా మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. నా పేరు సాయిసుధా అండి, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. విజయ్ మేడం టీం అండి. గీతా మేడం, మీరు సెక్షన్ అయితే బాగుంది. ఏంటంటే మనం ఫస్ట్ టైం అని చెప్పి మనం కంగారు పడతాం కదా, నేను అలాగే కంగారు పడేదాన్ని. ఒకటే అవును. చెప్పారు విజయ్ మేడం, ఏంటంటే మన కుటుంబంలో మనం మాట్లాడకపోతే ఇంకెలాగా బయట ఎక్కడ మాట్లాడలేం అని చెప్పి మేడం ఒకటే నాకు చెప్పేవారు. అదే కాన్ఫిడెంట్ లెవెల్లో నేను వెళ్ళిపోయాను. మనం ఎప్పుడు భయపడుతూ ఉంటే భయపడుతూనే ఉంటామండి. ఇదైతే నేను విజయ్ మేడం దగ్గర నేర్చుకున్నాను. భయపడడం మానేస్తేనే మనల్ని ఎవరు భయపెట్టరు. ప్రోడక్ట్ గురించి చెప్పారు కదా, నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఈ 2 రోజుల్లోనే అయ్యింది మేడం. ఏంటంటే అలోవెరా గురించి. ఒక పర్సన్ కి పుల్ల తేనుపులోను గ్యాస్ట్రిక్, అంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఉందో లేదో తెలియదంట, కానీ నైట్ అయితే తినరంట అండి, పెరుగన్నమే తింటారు, అది కూడా కొంచెమే తింటారంట. తేనుపులు అయితే చాలా వస్తున్నాయి, కడుపు ఉబ్బరంగా ఉంటుందంటే నేను చెప్పాను ఇలా గ్యాస్ట్రిక్ అండి మీకు అనేసానంటే, అమ్మ మరి ఏం చేయాలంటే నేను అన్నాను, అయితే ఒక అలోవెరా వేసుకోండి మీరు, అది వేసుకున్న తర్వాత మీకు ఎలా రిజల్ట్ వస్తుందో చెప్తే దాన్ని బట్టి నేను మీకు పర్చేస్ చేస్తాను అని అన్నాను. అంటే ఆయన ఒకటి వేసుకున్నారు, మార్నింగ్ కల్లా మంచి రిజల్ట్ వచ్చింది. వాళ్ళు వచ్చి చెప్పేటప్పుడు నాకే చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు తీసుకుంటాం అన్నారు మేడం. అలోవెరా మన సప్లిమెంట్స్ అన్ని కూడా ఎక్సలెంట్ రిజల్ట్ మేడం, మనం చెప్పడానికి భయపడకూడదు. లక్ష్మి మేడం, నేను ఇంకోసారి మళ్ళీ సెక్షన్ తీసుకుంటాను. సెక్షన్ తీసుకున్నాను అంటే అది డిమో సెక్షన్ తీసుకుంటాను మేడం, ఎందుకంటే విజయ్ మేడం అంటారు కదా నేను డిమో సెక్షన్ లో ఎక్సలెంట్ గా చెప్తాను అనేసి. డిమో సెక్షన్ అయితే తీసుకుంటాను మేడం, తొందరలోనే తీసుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ అమ్మా. ఎస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. గీతా మేడం మాట్లాడండి అమ్మా సాయి సుధా గారితో. సాయి సుధా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్. చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, వెరీ కంగారు గుడ్. పడదు మేడం, కంగారు పడితే Okay, అవదు. okay, madam. ఎందుకంటే మన వెనకాతలు 2 ఉన్నారు, లక్ష్మి మేడం ఉన్నారు, విజయ్ మేడం ఉన్నారు. వాళ్ళు కంగారు ఎక్కడ పడవలసిన ఉన్నారనే అవసరం లేదు. దీంట్లోనే ఈ రోజు నేను తీసుకున్నాను మేడం. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank సో you, madam. మరి ఇంకొక గ్రేట్ లీడర్, థ్యాంక్ యూ అమ్మా, గ్రేట్ లీడర్ మన ముందుకు రాబోతున్నారు రాధా మేడం. రాధా మేడం ఎప్పుడు నాకు జూమ్ ఇస్తారా, ఎప్పుడు విందామా అని నేనైతే 100% వెయిట్ చేస్తున్నాను. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాధా మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై టీమ్ లీడర్స్. గీతా మేడం, నాకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం మధ్యాహ్నం జూమ్ పెట్టుకునే జూమ్ లో సెషన్ ఇవ్వండి అంటే మేడం నేనా అనేవారు, అలాంటిది మీరు మార్నింగ్ జూమ్ లో సెషన్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు మేడం, ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ అనేది కామన్ అది, బట్ కానీ ఒక 10 minutes చెప్పిన సిఎండి డ్రాప్స్ కోసం అయితే బాగా చెప్పారు, మంచి పాయింట్స్. ఓకే మేడం. ఈ మంత్
ఈ మంత్ నేను పర్చేస్ చేయాలనుకుంటున్నాను అదే ఖచ్చితంగా. ఆ ఓకే ఓకే ఇలా మేడం. కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పండి, ఏముండదు. మనకి ఓకే విజయ మేడం వెనకాతల లక్ష్మి మేడం ఉంటుండగా మనకి సబ్జెక్ట్ కోసం అయితే ఎలాంటి డౌట్ అయితే పడవసరం లేదు, ఎందుకంటే ప్రోడక్ట్ లో అంత దమ్ము ఉంది. సో ఈ రోజు మేడం. అయితే ఎలా చెప్పారో అలాగే మీరు ఎలా ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత బాగా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నారు అన్నది నెక్స్ట్ సెషన్ లో ఇంకా మీరు ఎక్కడ జడవకుండా ఇవ్వచ్చు నేనైతే అనుకుంటున్నాను. సో ఆల్ ది ఓకే బెస్ట్ మేడం. మేడం, మీ డ్రీమ్స్ అన్ని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాధా మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అలాగే ఎస్, విజయ థ్యాంక్ యూ మేడం అయితే మ్యామ్. మన 9 ఇన్కమ్స్ కోసం చెప్పారు. సో అది ప్రతి ఒక్కరు మన టీం లీడర్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఏది అంటే ఏ బెనిఫిట్ కోసం కూడా మనం తక్కువ చేసుకొని చూసుకోకూడదు, ఏది తీసుకున్నా గానీ అంత మంచి బెనిఫిట్ అయితే ఉంటది. సో థ్యాంక్ యూ విజయ మేడం, థ్యాంక్ యూ లక్ష్మి మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా తప్పకుండా మాకు జూమ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడే మీరు ఒక్కసారి అర్జెంట్ గా మాకు ఇన్ టైంలో మరి చెప్పేస్తే మీ సెషన్ అనేది తీసుకుంటాం. థ్యాంక్ యూ మ్యామ్. రాధా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లీడర్స్ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మనకి రేపైతే జూమ్ మనం పెట్టొద్దు, మనకి సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ ఇన్ టైంలో అటెండ్ అవ్వాలి కాబట్టి దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళు ఉన్నారు, రాజమండ్రి నుంచి గట్రా, మరి రవాదేవి మేడం, మల్లికాంబ మేడం చాలా మంది వస్తున్నారు. సో అందుకని సరస్వతి మేడం, అందుకని రేపు జూమ్ స్టార్ట్ చేసి ఎల్లుండి జూమ్ లో ఒక గ్రేట్ లీడర్ ని మనం ఇన్వైట్ చేయబోతున్నాం. సో ఎల్లుండి ఒక అద్భుతమైన సెషన్ తో మేము ముందుకు వస్తాం. మీకు ఎనీ సర్వీస్ ఇవ్వడానికి మేము అప్లైనర్స్ గా రెడీగా ఉన్నామండి. ఈ రోజు బౌదూ సార్ ఆల్రెడీ 11 కి వెళ్ళి 3:30కి పలాసలో దిగడం జరిగింది, ఆయన సర్వీస్ చేస్తున్నారు. అలాగే హరీష్ మాకే సార్ రెస్ట్ లేకుండా హెల్త్ కొంచెం ఫీవర్ గా ఉన్నా కూడా ఈ రోజు అగ్రి ట్రైనింగ్ కి అటెండ్ అవుతున్నారు. మరి విజయ్ మేడం ఎలా సర్వీస్ ఇస్తారో మీకు తెలుసు, మరి నేను కానీ మనందరం చేసేది ఒకటేనండి, ఖచ్చితంగా మనందరం ఇన్కమ్ పరంగా తీసుకోవాలి. సో మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా చేయడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి మీరు చేయవలసింది మీ 1:6 మీరు చేయండి, 100 PV ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోండి, 1:6 బిజినెస్ ప్లాన్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోండి లీడర్స్. ఓకే, మరి రేపు జూమ్ అని క్లోజ్ చేద్దామండి. రేపు ఈవెంట్ కి ప్రతి ఒక్కరు అర్హత ఉన్న డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి రేపు జూమ్ లో కలుద్దాం. ఒక్కసారి గీతా మేడం అక్కి అందరూ కూడా ఒక్కసారి మరి థ్యాంక్ యూ చెప్పండి. ఒక్కసారి థ్యాంక్ యూ గీతా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ విజయ మేడం. థ్యాంక్ యూ విజయ మేడం, థ్యాంక్ యూ గీతా మేడం. థ్యాంక్ యూ విజయ్ మేడం. గీతా మేడం, Yes. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో గీతా మేడం. మచ్, ఆల్ ది బెస్ట్ మా. మా విజయ్ Thank మేడం you, 1:6 వీడియో వేయమన్నారు, బట్ నాకు పీపుల్ తక్కువైపోయారు. సో సాటర్డే డెఫినెట్ గా ప్రెజెంటేషన్ చేద్దామండి అందరూ ఉన్న టైంలో. థ్యాంక్ యూ మ్యామ్, ఇద్దరు మేడమ్స్ కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మరి క్లోజ్ చేద్దామండి సెషన్. అందరికి కూడా ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అండి.